ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రఘురాం రెడ్డి నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో గురువారం జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక తొలిసారిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి ఖమ్మం రాగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల నుంచి రఘురాం రెడ్డి కోలాట నృత్యాలు డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం లభించింది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో గురువారం జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక తొలిసారిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి ఖమ్మం రాగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల నుంచి రఘురాం రెడ్డికి కోలాట నృత్యాలు డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం లభించింది. కల్వోర్డు నుండి కలెక్టరేట్ కు ఆటో బైక్లతో ప్రదర్శన. నగరంలోని కల్వోర్డు నయా బజార్ కళాశాల నుంచి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రఘురాం రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, కాంగ్రెస్ శాసనసభ్యులు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్తో కలిసి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో వందలాదిగా తరలి వచ్చారు. అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పివి గౌతమ్కు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతునేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్, మద్దినేని బేబీ, స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.